ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. హింస, విధ్వంసం, దహనాల కేసులు ప్రతిరోజు నమోదవుతున్నాయి. మైనారిటీలే టార్గెట్ల ఈ దాడులు ఎందుకని జరుగుతున్నాయి? ఇంట్రెస్టింగ్లీ, మాజీ ప్రధాని షేక్ హసీనా మాత్రం భారత్ మాత్రమే బంగ్లాదేశ్ నిజమైన శ్రేయస్సు కోరుకునే దేశంగా తనెందుకు అభివర్ణిస్తున్నారు? అక్కడున్నటువంటి బంగ్లాదేశీల్లో మాత్రం భారతదేశం పట్ల అంత తీవ్ర స్థాయిలో విముఖత, వ్యతిరేకత ఎందుకు వ్యక్తమవుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాదిల్ గారు. సార్ నమస్తే. మనం గతంలో మాట్లాడుకున్నాం బంగ్లాదేశ్ గురించి. దానికంటే కూడా ఎక్కువగా ఈ మధ్యన కేసులు అనేవి నమోదవుతున్నాయి. అందులోనూ పర్టికులర్గా అక్కడ హిందువులు మైనారిటీలుగా ఉన్నారు, వారి మీద అటాక్లు అవుతున్నాయి. ఎంబసీల మీద, అంబాసిడర్ల మీద కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎందుకని కనిపిస్తుంది? అది కూడా భారతదేశం పట్ల. బేసిక్లీ బంగ్లాదేశ్ ఒక పాకిస్తాన్ వర్షన్ 2.0గా తయారవుతున్నారు. నేను ఇది డెలిబరేట్గా చెప్తున్నాను, ఎందుకంటే పాకిస్తాన్ ఒక రిలీజియస్ థియోక్రాటిక్ స్టేట్ అంటారు ఇంగ్లీష్లో. ఆఫ్ఘనిస్తాన్ లాగా. ఆఫ్ఘనిస్తాన్ ఇంకొక చాలా ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి. కంప్లీట్లీ బుర్కా, మహిళలు బయట వెళ్ళకూడదు, చదువుకోకూడదు అన్నీ. పాకిస్తాన్ అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. దానికన్నా ముందు వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే పాకిస్తాన్ కంట్రోల్ చేస్తుంది ఆర్మీ. పాకిస్తాన్లో సివిలియన్ గవర్నమెంట్ అంతా పేరు అంతే. మన యాయా ఖాన్ టైం నుంచి ఇప్పుడు అసీం మునీర్ దాకా, నడుమిట్లో జియావుల్ హక్ కానివ్వండి, పర్వేజ్ ముషరఫ్ కానీ, వీళ్ళందరూ పరిపాలించినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ నడిపించుకున్నారు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత గారు, ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్కి వాళ్ళకి పొలిటికల్ స్టెబిలిటీ లేదు వాళ్ళ దగ్గర. అది మీరు ఎప్పుడూ చూసుకుంటూ వస్తున్నారు. మనం బంగ్లాదేశ్ లిబరేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే 47తో మనకి ఇప్పుడు సంబంధం లేదు. ఎందుకంటే 47 నుంచి 71 దాకా పాకిస్తాన్ ఉండేది, ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది. కానీ 71లో జరిగిన యుద్ధంలో మనం ఏం చేసామంటే ముక్తి బాహిని అని చెప్పి ఒక టెర్రరిస్ట్ అని చెప్పాలి గెరిల్లా గ్రూప్ని ట్రైన్ చేసాం మనం బంగ్లాదేశ్లో. సివిలియన్స్ వాళ్ళకేం కావాలంటే పాకిస్తాన్ ఆర్మీని అక్కడ తరిమి కొట్టాలి, పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉండకూడదని చెప్పి ఒక ఆర్మీని మనం తయారు చేసాం. మీకు గుర్తుంటుంది, సామ్ మనెక్షా వాజ్ లీడింగ్ ద ఇండియన్ ఆర్మీ అప్పుడు. అండ్ ఆయన ఏమన్నారంటే నాకు 6 నెలలు కావాలి ట్రైనింగ్ ఇవ్వడానికి వీళ్ళకి. ఇదే ట్రైనింగ్ మనం ఇంకొకటి గ్రూప్ కూడా ఇచ్చాం. వాళ్ళ పేరు ఎల్టీటీ, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం, శ్రీలంక కోసం. అప్పుడు చాలామంది అనుకున్నారు ఎల్టీటీ అంటే వాళ్ళే తయారై వచ్చారని. కాదు. నేను చెన్నైలో చదువుకుంటున్నప్పుడు 1983 to 86 ఐహెచ్ఎం చెన్నై హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు తరామణి నుంచి ఒక బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది, దాన్ని క్రాస్ చేసి ఇటువైపు వస్తే ఇందిరానగర్ అని చెప్పి ఒక కాలనీ ఉంది అడయార్ సైడ్లో. అక్కడ ఒక ఇల్లు ఉండే, చాలా పెద్ద ఇల్లు. మేము దాని పక్క నుంచి బెసన్ నగర్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆర్మీ వాళ్ళు ఉంటారు బయటంతా. సో మేము అప్పుడు ఆలోచిస్తున్నాం, ఆర్మీ వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఇతను పెద్ద కమాండర్ ఎవరైనా ఉంటున్నారు ఆర్మీది, లేకుంటే ఎవరైనా ఆర్మీ ఆఫీస్ అనుకున్నాను. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అది వేలుపిల్ల ప్రభాకర్ రెడ్డి ఇల్లు. అక్కడ ఉంచుకున్నారు ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఆయన్ని సేఫ్ హౌస్ లాగా. ఎందుకంటే అప్పుడు సిన్హలీస్ మీద చాలా మటుకు కొలంబోలో, తమిళనాడులో జరిగిన పాలిటిక్స్, వేలుపిల్ల ప్రభాకర్ని ఒక లీడర్గా పైకి వచ్చినారు. మనం ఆయన్ని సపోర్ట్ చేసాం, ట్రైనింగ్ ఇచ్చాం హిమాచల్ ప్రదేశ్లో. ఇంక్లూడింగ్ ద లేడీ హూ కమిటెడ్ ద సూసైడ్ బాంబింగ్, ధను వాజ్ ట్రైన్డ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. తర్వాత ఆమె సూసైడ్ బాంబర్గా తయారైంది. కానీ వేలుపిల్ల ప్రభాకర్ ఆయన ఇనిషియల్ బ్యాచ్, యాంటన్ బాలసింగం, వాళ్ళ మథ్య, వాళ్ళ ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళందరికీ ట్రైనింగ్ మనం హిమాచల్ ప్రదేశ్లో మన ఇండియన్ ఆర్మీ ఇచ్చారు. ఆఫ్కోర్స్ ఇండియన్ ఆర్మీ ఆన్ దర్ ఓన్ చేయరు, గవర్నమెంట్ నుంచి వచ్చిన పొలిటికల్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇందిరాగాంధీ గవర్నమెంట్ టైం నుంచి మొదలైంది ఇది, రాజీవ్ గాంధీ టైంలో ఎండ్ అయింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్యారలల్ డ్రా చేస్తున్నాను. ఇటువైపు ముక్తి బాహిని, ఇటువైపు ఎల్టీటీ, ఇటువైపు సిన్హాలీస్ ప్రాబ్లం, ఇటువైపు భారతదేశం వ్యతిరేకత, అప్పుడు పాకిస్తాన్ వ్యతిరేకత. ఇది ప్యారలల్గా నడుస్తున్నప్పుడు మనకు తెలిసింది ఏం జరిగిందంటే ఎల్టీటీని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా మారిపోయారు. దాని తర్వాత వాళ్ళు చేసిన అత్యాచారాలు సపరేట్, రాజీవ్ గాంధీ హత్య, దానికన్నా ముందు అక్కడ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ వెళ్తే ఆల్మోస్ట్ 3,000 మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు. ఇటువైపు బంగ్లాదేశ్, ఇప్పుడు చాలామంది మన దగ్గర సోషల్ మీడియాలో వచ్చి డ్రాయింగ్ రూమ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన దగ్గర. బంగ్లాదేశీ మనం యుద్ధం చేయాలి కదా, మనం వెళ్ళి వాళ్ళని ధ్వంసం చేయాలి కదా అంటారు. ఎందుకు? నేను అడిగే ప్రశ్న ఎందుకు? లోకం చాలా మారిపోయింది ఇప్పుడు. ముందు ట్యాంకులు, తుపాకీలు తీసుకొని సోల్జర్స్ పరిగెత్తుకుంటూ అటువైపు వెళ్తున్నారు, ఫిజికల్గా కనిపించేది, ఫిజికల్ ఫైట్, బాహుబలి స్టైల్. ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు నౌ ఇట్స్ ఆల్ అబౌట్ డ్రోన్స్, టెక్నాలజీ, మిసైల్స్ అట్లా నడుస్తుంది. కానీ బంగ్లాదేశ్ వైపు మనం అది చేయక్కర్లేదు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే బంగ్లాదేశ్లో
వాళ్ళకు మనం స్వాతంత్రం ఇచ్చినప్పుడు, వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది కాదు, మనం స్వాతంత్రం 71లో ఇచ్చిన ఫ్రీడంలో ఆ టైంలో బహుశా అక్కడ ఒక 12% మంది హిందువులు ఉన్నారు. ఎగ్జాక్ట్ కౌంట్ ఇప్పుడు కూడా లేదు దాన్ని. వీ కెన్ టేక్ ఇట్ అస్ 12%. ఇప్పుడు అది 2-3% వచ్చేసింది. అది కూడా అక్కడ వీ డోంట్ హ్యావ్ ఫైనల్ ఫిగర్స్ మన దగ్గర. కానీ చాలా మటుకు ఇంక్లూడింగ్ ద మతువా కమ్యూనిటీ వాళ్ళు ఇటువైపు వెస్ట్ బెంగాల్కి వచ్చేసారు. అస్సాం వైపు చాలామంది వెళ్ళారు ఆ టైంలో 71 తర్వాత. ముక్తి బాహిని ఏం చేశారంటే, ముక్తి బాహిని ఒక టెర్రరిస్ట్ గ్రూప్గా తయారై, గరిల్లా గ్రూప్గా తయారై పాకిస్తాన్ ఆర్మీని ఓడించడం మనకు చాలా హెల్ప్ చేశారు, ఇండియన్ ఆర్మీని. దాని తర్వాత ఫ్రీడమ్ మూమెంట్ తర్వాత వాళ్ళ షేక్ ముజిబుర్ రహమాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళ పిల్లలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఫ్రీడమ్ ఫైటర్స్ మన దగ్గర కూడా బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళందరినీ మనం ఫ్రీడమ్ ఫైటర్స్గా గుర్తించి వాళ్ళకి పెన్షన్ కానివ్వండి, వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ మిగతా అన్నీ మనం కల్పించాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ బంగ్లాదేశ్. దాని వ్యతిరేకంగానే స్టూడెంట్ ప్రొటెస్ట్ జరిగింది, మనం చూసాం. షేక్ హసీనా వ్యతిరేకంగా బేసిక్లీ ఒక అమెరికన్ స్పాన్సర్డ్ జార్జ్ సోరోస్ ఫండెడ్ క్యాంపెయిన్ ఉండేది. దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదు, వీళ్ళ రిజర్వేషన్ మొత్తం ఫినిష్ చేసేసేయాలి, ఎందుకంటే మాకు కూడా ఉద్యోగాలు కావాలి. అక్కడ ఉద్యోగాలు లేవు, అసలు ఏం లేదు అక్కడ. సో పాకిస్తాన్ వర్షన్ 2.0 దానికి చెప్పాను నేను. సో ఆ పరిస్థితిలో ఎందుకు ఇది హిస్టరీ చెప్తున్నా అంటే, మనం ఇప్పుడు రిలేట్ చేయాల్సింది అక్కడి నుంచి. ఇప్పుడు జరుగుతున్న భారతదేశం వ్యతిరేకత జరుగుతున్న డెమాన్స్ట్రేషన్స్ మొత్తం జమైతా ఇస్లామీ వాళ్ళు నడిపిస్తున్నారు. దీంట్లో చాలా మట్టుకు పాకిస్తాన్ ISI చేయి కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ 6 నెలల్లో స్పెషల్లీ యూనిస్ వచ్చినప్పుడు అక్కడి నుంచి మనకు చూస్తున్నాం పాకిస్తాన్ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ చాలా పెరిగింది. అక్కడ ISI ప్రెజెన్స్ కూడా ఢాకాలో ఉందని చెప్పి మన ఇంటెలిజెన్స్ సోర్సెస్కి తెలిసిందే. అది మనం పబ్లిక్లో డిస్కస్ చేయలేం, కానీ ఉంది అక్కడ. పాకిస్తాన్ ఆర్మీ చాలా మట్టుకు వాళ్ళ రిసోర్సెస్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు కూడా 71 వార్లో వాళ్ళు సరెండర్ చేసింది ఇప్పుడు కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దట్ వాజ్ అ లో పాయింట్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ అన్నమాట. ఎందుకంటే ఒక ఆర్మీ సరెండర్ చేయడం అనేది హిస్టరీలో చాలా తక్కువ. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్మీస్, ఆ టైంలో ఉన్న బిగ్గెస్ట్ ఆర్మీస్ పాకిస్తాన్ సరెండర్ చేశారు. 93,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ని మనం తీసుకొని వాళ్ళ బట్టలు ఇప్పేసి అక్కడ నిలబడిపించి తీసిన ఫోటో ఇప్పుడు కూడా ఉంది మన దగ్గర. జనరల్ నియాజీ సైన్ చేస్తున్న ఒక డాక్యుమెంట్ ఢాకాలో. అది ఇట్స్ బికమ్ వెరీ ఐకానిక్ పిక్చర్. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వెళ్తే అక్కడ కనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ మన ఆ సికింద్రాబాద్ ఆర్మీ ఏరియాలో కనిపిస్తుంది మీకు సేమ్. కానీ నేను ఎందుకు హిస్టరీ చెప్తున్నా అంటే, బంగ్లాదేశ్ని ఎట్లా ట్యాకిల్ చేయాలని చాలామంది మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పాను చూడండి, అందరికీ ఒక్కొక్క ఐడియాస్ ఉన్నాయి. ఒకరేమో యుద్ధం చేయాలి, అక్కడ వెళ్ళి వీళ్ళని అందరిని ఫినిష్ చేసేయాలని చెప్పి. నా పర్సనల్ ఒపీనియన్గా అట్లా కాదు. బంగ్లాదేశ్ని మనం ఒక కప్పగా నీళ్ళు వేసే, హాట్ వాటర్ వేసే కప్పగా చూసుకోవాలి. వేడి నీళ్ళు వేస్తే అది బయటికి దుంకేస్తుంది. అది కాకుండా చల్లనీళ్ళు వేసి మెల్లగా గ్యాస్ స్పీడ్ పెంచుకుంటూ పోతే డెఫినెట్గా ఒక టైంలో అది అవుట్ అయిపోతుంది. ఇదే మనం చేయాల్సింది. బంగ్లాదేశ్కి 3-4 మెయిన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి ప్రోడక్ట్స్. వాళ్ళు యాక్చువల్లీ ఇట్స్ అ ఫెయిల్డ్ స్టేట్, పాకిస్తాన్ వర్షన్ అదే. కానీ ఇప్పుడు ఇక్కడ US కానివ్వండి, మిగతా దేశాలు చాలా మటుకు హెల్ప్ చేస్తున్నాయి. ఈవెన్ UK కూడా. సరే వాళ్ళు హెల్ప్ చేయండి, ప్రాబ్లం లేదు. వాళ్ళు వేస్తున్న డబ్బులు పోతేనే ఉంటుంది. అది వీళ్ళు స్విస్ బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటారు, యూనిస్ కానీ ఎవరైనా కానీ, ఒకటి ఆర్మీ వాళ్ళని. కానీ బంగ్లాదేశ్ ఆర్మీ ప్రొఫెషనల్ ఆర్మీ ఒకటి, అది మనం అప్రిషియేట్ చేయాల్సింది. వాళ్ళు ఇవాళ దాకా సైడ్స్ ఎక్కడ తీసుకోలేదు వాళ్ళు, షేక్ హసీనా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూడా కానీ. ఇప్పుడు మనం ఏం చేయాల్సింటే, బంగ్లాదేశ్ 3 ఎక్స్పోర్ట్స్ ఫస్ట్ తీసుకుందాం. టాప్ 3 ఎక్స్పోర్ట్స్. ఒకటి టెక్స్టైల్, నెక్స్ట్ జూట్, అండ్ మూడోది ఫిష్, హిల్సా. ఇక్కడ వచ్చేది మన వెస్ట్ బెంగాల్కి వచ్చేది. ఆ మూడోది పక్కన పెడదాం. ఫస్ట్ 2ని ట్యాకిల్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టెక్స్టైల్. వీళ్ళ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ చాలా మటుకు వీళ్ళ ఎకానమీని ఉంచుకున్నారు. మీకు గుర్తుండే కవిత గారు, ఒక 2-3 నెలల ముందు ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో $1 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్ సడన్లీ మంట పట్టుకుని కాలిపోయింది మొత్తం. ఎవరు చేశారో తెలియదు. 1 బిలియన్ ఇస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ బంగ్లాదేశ్ లాంటి దేశాన్ని. ఎవరు చేశారు? చాలా మటుకు అలిగేషన్స్ ఉంటే మన వాళ్ళు చేపించారని చెప్పేసి. ఇప్పుడు హైదీ హత్యలో మన చేతుందంటే వాళ్ళ దాంట్లో 2 పట్టుకున్నారు బంగ్లాదేశ్ వాళ్ళని. వాళ్ళు అడ్మిట్ చేశారు, మేమే చేసాం. ఎవరి కోసం చేసామంటే పొలిటికల్ అసాసినేషన్ ఉండే BNP తరఫు నుంచి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, ఖలీదా జియా వాళ్ళ పార్టీ. ఈయన భయపడుతుండే ఈయనేమో కొత్త లీడర్గా తయారవుతాడు. మీకు దిస్ గై ఇస్ బీన్ దేర్ ఫ్రమ్ 2016. హైదీ కొత్తగా రాలేదు, ఈయన స్టూడెంట్ లీడర్ అప్పటి నుంచి ఉన్నారు. కానీ పాకిస్తాన్ లాగానే ఇక్కడ కూడా ఒక టెర్రర్ స్టేట్ తయారవుతున్నారు. హైదీని తీసుకెళ్ళి ఖైదరుల్ ఇస్లాం ఆయన పక్కన, నరుల్ ఇస్లాం పక్కన, బంగ్లాదేశ్ పోయట్ పక్కన బరీ చేయడము. అది కాకుండా ఆయన ఇచ్చిన స్పీచ్ని మొహమ్మద్ యూనిస్ మేము దాన్ని వీల్ మేక్ ఇట్ ట్రూ అని చెప్పడం.
అంటే నార్త్ ఈస్ట్ మొత్తం మేము తీసుకుంటామంటే ఏదో చాక్లెట్ కాదు కదా వెళ్ళి తీసుకోవడానికి అక్కడ. దానికి ఒక హిస్టరీ కూడా చెప్పాను. మీరు ఆ రోజు సిరాజుద్దౌలా గురించి మాట్లాడుతున్నప్పుడు గ్రేటర్ బంగ్లాదేశ్ గురించి, గ్రేటర్ బెంగాల్ గురించి ఉంది. కానీ మనం ఏం చేయాలంటే ఇది ఫస్ట్ స్టెప్ ఏంటంటే టెక్స్టైల్ తీసుకొని మన టెక్స్టైల్ ఫర్మ్స్కి ఒక 250 మిలియన్ లేకుంటే $100 మిలియన్ సబ్సిడీ ఇచ్చి నెక్స్ట్ 6 నెలలకి ఉన్న మొత్తం సేల్స్ని యుఎస్ వైపు పంపించేసేయాల్సింది. యూరోప్ అండ్ యుఎస్, మనకు యుఎస్ఏ మెయిన్గా. బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ని మొత్తం ధ్వంసం చేయాలి కంప్లీట్గా, ఎకనామికలీ నాట్ ఫిజికలీ. మన కీటెక్స్ కానివ్వండి, తిరుపూర్లో ఉన్న కంపెనీలు అందరూ కష్టపడుతున్నారు ఇప్పుడు. స్టాలిన్ మన లెటర్ కూడా రాసింది. ఇది కాకుండా మన లుధియానా వైపు వీళ్ళందరికీ ఇచ్చేసి యూ ఎక్స్పోర్ట్ లైక్ క్రేజీ టు యుఎస్ సబ్సిడీస్తో సహా. ఏ రోజైనా మనం డీల్ కూడా వచ్చేస్తుంది, మనం యుఎస్ డీల్ సైన్ చేయబోతున్నాం. అది వస్తే ఇంకా మంచిది. బంగ్లాదేశ్ దాంతోనే ఫినిష్ అయిపోతారు కంప్లీట్గా. వాళ్ళకి ఇంకా పెద్ద ఎక్స్పోర్ట్ ఏం లేదు, నాట్ అన్ ఇంజనీరింగ్ బేస్, వాళ్ళ దగ్గర ఏం లేదు వాళ్ళ దగ్గర. ఇదొకటి చేస్తే మనం చాలు. సరే డబ్బులు యుఎస్ ఎంత పెట్టినా కానీ వాళ్ళ దగ్గర ఉద్యోగం ఇవ్వాలి కదా. ఉద్యోగం ఇవ్వకపోతే ఇవి ఈ సేమ్ మనుషులు ఎవరెవరు ఇప్పుడు పనిచేస్తున్నారో ఫ్యాక్టరీలో వాళ్ళు రోడ్డు మీద దిగుతారు, వారు గవర్నమెంట్ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తారు. అప్పుడు ఇంకొక రెవల్యూషన్ వచ్చేస్తుంది అక్కడ. ఇది మనం చేయాల్సింది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా బంగ్లాదేశ్ని పక్కన పెట్టేశారు. మనం వాళ్ళని సీరియస్ తీసుకోక్కర్లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు నిన్న చాణక్యపురి డిప్లొమాటిక్ ఏరియాలో ఢిల్లీలో ఒక ప్రదర్శన జరిగింది బంగ్లాదేశ్ ఎంబసీ వ్యతిరేకంగా. 25 మంది 1/2 కిలోమీటర్ దూరం నిలబడి ప్రొటెస్ట్ చేసాడు. దాన్ని పెద్ద న్యూస్ చేసింది బంగ్లాదేశ్లో. యాజ్ ఇఫ్ మనం వాళ్ళ హైకమిషన్ అటాక్ చేసాం, దాన్ని ధ్వంసం చేసామని చెప్పి పెద్ద న్యూస్ తీసుకొచ్చి ఎంఈఏ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేశారు. ఐ పుట్ దట్ అక్రాస్, నా ఫేస్బుక్లో కూడా వేసాను నేను. అది ఏం జరగలేదు అట్లా. ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ డెమాన్స్ట్రేషన్, అది కూడా చాలా పీస్ఫుల్గా. అదే టైంలో చిత్తోగ్రామ్లో మన ఎంబసీ వ్యతిరేకంగా అక్కడ రాళ్ళు విసిరారు, అన్నీ చేశారు వాళ్ళు. మన మాట గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్ని మీరు చెప్పినట్లు షేక్ హసీనా చెప్పింది ఎప్పుడు మనమే కాపాడుకున్నాం బంగ్లాదేశ్ని. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇది చాలా మటుకు ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు, కానీ నేను చూసాను ఇది ఆ టైంలో. బంగ్లాదేశ్ వార్లో 1970s స్టార్ట్ అవుతున్నప్పుడు మనకి డబ్బులు కావాలంటే బంగ్లాదేశ్కి ఇవ్వడానికి, సహాయం చేయడానికి. అప్పుడున్న మన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఏం చేసిందంటే ఎవ్రీ బస్ టికెట్ మీరు కొనేటప్పుడు 5 పైసలు దాని నుంచి బంగ్లాదేశ్ అని పక్కన పెట్టాం మనం. ఆలోచించండి, బస్ టికెట్ అంటే అందరూ ఎవరైనా కానివ్వండి, నార్మల్ పర్సన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు బస్ టికెట్ కొంటున్నప్పుడు ఆ టైంలో కార్లు ఏం లేకుండే, ఊబర్ లేకుండే, ఓలా లేకుండే. సో 5 పైసలు దాని నుంచి ఎన్ని కోట్లు కలెక్ట్ అయిందో ఆలోచించండి. అది కాకుండా మనం సపరేట్ సినిమా హాల్లో 25 పైసలు ప్రతి టికెట్ మీద మనం బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్నాం. నెక్స్ట్ స్టాంప్ ఇష్యూ చేసి బంగ్లాదేశ్ స్టాంప్ కోసం మనం సపరేట్గా డబ్బులు పెట్టాం దానికి కూడా. ఇంత చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు మన వ్యతిరేకంగానే డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. దీన్ని ఒక ఇస్లామైజేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్పొచ్చు. బంగ్లాదేశ్ చాలా మటుకు బంగాలీస్ అనగానే వాళ్ళు అంత ఫెనటిక్ కాదు పాకిస్తాన్ లాగా. కానీ పాకిస్తాన్ మనకు తెలిసింది, వై ఈస్ట్ పాకిస్తాన్ సపరేట్గా వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్గా తయారైందంటే పాకిస్తాన్ జనరల్స్ అంటే టాప్ లెవెల్ మిలిటరీ ఆఫీసర్స్ అందరు చూసుకుంటే వీళ్ళందరూ పంజాబీస్. పాకిస్తాన్ వైపు నుంచి, పాకిస్తాన్ పంజాబ్ నుంచి వచ్చేటోళ్ళందరూ, పర్వేజ్ ముషరఫ్ నుంచి అందరు. వీళ్ళేం చేశారంటే అక్కడ వెళ్ళి ఢాకాలో వెళ్ళి అక్కడ వెళ్ళి యూనివర్సిటీలో చాలా మటుకు వాళ్ళ పిల్లల్ని చంపేసినప్పుడు అక్కడ పెద్ద ప్రొటెస్ట్ నడిచింది ఆ టైంలో. ఇప్పుడు వర్షన్ 2.0లో కూడా అదే జరగబోతుంది. మనం స్లోగా మెల్లగా ఆడుకొని పోతే బంగ్లాదేశ్ వైపు ఇంకొక 6 నెలల్లో, ఎందుకంటే 2 మేజర్ ఈవెంట్స్ జరగబోతుంది బంగ్లాదేశ్లో. ఒకటి ఎలక్షన్, దాంట్లో ఒకటే మేజర్ పొలిటికల్ పార్టీ యాజ్ ఆఫ్ నౌ బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. షేక్ హసీనా పార్టీ వాళ్ళైతే డిస్క్వాలిఫై అయిపోయారు. అది కాకుండా ఇటువైపు ఏమో ఇప్పుడు బిఎన్పిలో కూడా ఖలీదా జియా ఇస్ క్రిటికల్ ఇల్, ఆమె ఉంటుందో లేదో తెలియదు, వాళ్ళ కొడుకు ఈజ్ నౌ ఇన్ చార్జ్ ఆఫ్ ద పార్టీ. అది కాకుండా ఒక రెఫరెండం మనం మాట్లాడాము అనుకుంటాను నేను, రెఫరెండం గురించి ఒక రెఫరెండం పెడుతున్నారు. దాంట్లో 12 పాయింట్స్ ఉన్నాయి. మీకు ఎట్లాంటి గవర్నమెంట్ కావాలి, అది ఇది, లోవర్ హౌస్, ప్రెసిడెంట్ ఎట్లా ఎలక్ట్ చేయాలి, పార్లమెంట్ పవర్స్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ పవర్, అన్నిటి చేసి మీకు ఎస్ అండ్ నో ఆప్షన్ ఇచ్చారు అంతే. ప్రతి ప్రశ్నకు కాదు, మొత్తం అన్ని 12 ప్రశ్నలకి ఒక ఎస్ అండ్ నో అని చెప్పాలి. మీకు 11 నచ్చవచ్చు, 12 నచ్చకపోతే కూడా మీరు కొట్టాల్సిందే. సో అదొక జరుగుతుంది. ఇది 2 జరగకపోతే దెన్ అగైన్ బంగ్లాదేశ్ విల్ గో బ్యాక్ ఇన్ టు కేయాస్. ఎందుకంటే ఒక కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ కూడా కాదు, కేర్ టేకర్ అడ్వైజర్గా పనిచేస్తున్న మహమ్మద్ యూనిస్ని దేశాన్ని ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారు. అక్కడ బేసిక్లీ సిఐఏ వాళ్ళు, ఐఎస్ఏ వాళ్ళు ఆడుకుంటున్నారు. సిఐఏ వాళ్ళ గేమ్ సపరేట్,
వాళ్ళకి చైనాని కంట్రోల్ చేయడానికి చైనా మీద ఉన్న లిజనింగ్ పోస్ట్గా బంగ్లాదేశ్ని వాడుకుంటున్నారు. ఎస్పెషల్లీ నార్దర్న్ బంగ్లాదేశ్ నుంచి అరుణాచల్ పైప్ నుంచి చైనా అక్కడి నుంచి నడిపిస్తున్న ఫ్లైట్లు అన్నీ ట్రాక్ చేయడానికి బంగ్లాదేశ్ని యూజ్ చేస్తున్నారు. సదర్న్ బంగ్లాదేశ్ నుంచి బే ఆఫ్ బెంగాల్ నుంచి మలకా స్ట్రేట్ నుంచి చైనీస్ షిప్స్ అక్కడిక్కడ తిరుగుతుంది, దాన్ని ట్రాక్ చేయడానికి చేస్తున్నారు. మనం బహుశా దీనికన్నా ముందు ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పినాను, కోకో ఐలాండ్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కోకో ఐలాండ్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అక్కడ చైనీస్ కూర్చున్నారు అక్కడ. ఇటువైపు మయన్మార్లో 2 పోస్టులు మన యూఎస్ మెయింటైన్ చేసుకుంటున్నారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు దే ఆర్ వాచింగ్ మలకా స్ట్రేట్. చాలా ఇంపార్టెంట్ ఛానల్ అన్నమాట. ఆయిల్ చాలా మటుకు వరల్డ్లో 40% ఆయిల్ అక్కడి నుంచే మూవ్ అవుతుంది. చైనీస్ షిప్స్ కూడా అక్కడ ఉంటుంది. సో ఓవరాల్ పొలిటికల్ సెనారీ చూస్తే బంగ్లాదేశ్ని ఒక వ్యాసల్ స్టేట్ అంటాం మనం. అంటే ఒక యూజ్ చేసుకుంటున్నాం వాళ్ళని, అంత యూఎస్ వాళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు వాళ్ళతో. ఏ రోజు వాళ్ళకి బంగ్లాదేశ్తో పని లేదు ఆ రోజు పడేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ లాగానే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయారు. సోవియట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో యూఎస్కి అక్కడ ఉండడానికి అసలు అవసరం లేదు అక్కడ. సో వాళ్ళు అక్కడ ఎక్విప్మెంట్ కూడా పెట్టేసి అన్ని పెట్టేసి పారిపోయారు అక్కడి నుంచి. బంగ్లాదేశ్లో కూడా అదే జరగబోతుంది. కానీ పాకిస్తాన్ చూసుకోవాలి మనం చాలా కేర్ఫుల్గా. ఎస్పెషలీ వాళ్ళు ఎయిర్ బేసెస్ బిల్డప్ చేయడం కానీ, వాళ్ళు బంగ్లాదేశ్ ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చేది కానీ, బంగ్లాదేశ్ ఆర్మీకి ఆయుధాలు ఇచ్చేది మొత్తం మనం డెఫినెట్గా మన వాళ్ళు చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. చేయాల్సినంత చేసినాం. మనం పబ్లిక్ ఫోరంలో కూడా మాట్లాడి మనకు కూడా చాలా తక్కువ తెలుసు దాని గురించి. రా కానీ ఇండియన్ ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళు కంప్లీట్గా బంగ్లాదేశ్ మీద ఒక నిఘా ఉంది వాళ్ళది. ఇది నడుస్తున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో షేక్ హసీనా మన దగ్గర ఉన్నారు, బంగ్లాదేశ్ గురించి తను మాట్లాడుతున్నారు. దెన్ వాట్ అబౌట్ అక్కడ ఉన్నటువంటి మైనారిటీల పరిస్థితి? మనం ఇక్కడ నుంచి రోహింగ్యాలో లేకుంటే బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరైతే వస్తున్నారో, చొరబాటుదారులు ఉన్నారో, వాళ్ళని పంపించే ప్రయత్నాల్లో మనం ఉన్నాము. వారి గురించి అక్కడున్న మైనారిటీలు హిందువుల గురించి మనం ఎందుకు ఆలోచించట్లేదు? కేవలం అక్కడ ఉన్నటువంటి చిట్టగాంగ్లో ఉన్నటువంటి ఆ ఎంబసీలనో కాన్సులేట్లనో క్లోజ్ చేస్తున్నాం, పాస్పోర్ట్లు అనేది వీసాలు ఇవ్వట్లేదు, ఇది సరిపోతుందంటారా? మనకు కూడా ఒక లిమిటేషన్స్ ఉంది కవిత గారు. ఎందుకంటే రేపు ఒక అటాక్ చేయడం, మిసైల్ అటాక్ చేస్తున్న మన హిందువుల్ని ప్రొటెక్ట్ చేయలేం. బంగ్లాదేశ్లోని హిందువులు ఒకటే ఆప్షన్ ఏముందంటే వాళ్ళని భారతదేశంలో తెచ్చుకోవాలి. చాలామంది మటో కమ్యూనిటీ మీకు తెలుసుంటుంది, బంగ్లాదేశ్ నుంచి ఎప్పుడో వచ్చేసారు వాళ్ళు భారతదేశం. మోదీ గారు నిన్న దాని గురించి మాట్లాడారు కూడా, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, మీ సిటిజన్షిప్ మేము చూసుకుంటామని. ఒక 15-20 రోజులు టైం ఇచ్చి బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి రావాల్సిన హిందువులకి ఒక సేఫ్ కారిడోర్ క్రియేట్ చేసి వాళ్ళని రానియండి. పాకిస్తాన్ నుంచి పారిపోయినట్లు కాదు. ఇండిపెండెన్స్ టైంలో వాళ్ళకి ఇల్లు అమ్మాలంటే ఇప్పుడు ఇల్లు అమ్మలేరు, వాళ్ళు ఎవరు కొనరు, కొంటే కూడా ఇట్ బి డిస్ట్రెస్ సేల్. కానీ అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ మిగతా అసెట్స్ కానీ తీసుకొచ్చి స్పెషల్ రిలీఫ్ ఫ్లైట్స్లో వాళ్ళని భారతదేశం తీసుకురావాల్సింది. వాళ్ళు రేపు తిరిగి వెళ్తారో లేదో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ ఆల్టుగెదర్. ఇప్పుడు మన దగ్గర కాశ్మీరీ పండిట్స్ ఎట్లా చేశారు కాశ్మీర్లో ఆ రోజు, అట్లా కాకుండా సేఫ్గా వాళ్ళని భారతదేశం తీసుకొచ్చి ఇక్కడ టెంపరీగా ఉంచుకోవచ్చు. ఎవరెవరు పర్మనెంట్గా ఉండాల్సి అనుకుంటున్నారో వాళ్ళని పర్మనెంట్గా మనం సిఏఏ ప్రకారం వాళ్ళకి వీ కెన్ గివ్ దమ్ సిటిజన్షిప్. వాళ్ళ పిల్లలకి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ మనం స్పెషల్ కోటా పెట్టి వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ స్టెప్ షుడ్ బి ద ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది కాకుండా అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏమి ఉండదు, వాళ్ళు ఖాళీ వస్తారు అక్కడి నుంచి ఇక్కడికి. వాళ్ళకి సహాయంగా ఒక 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇచ్చి వాళ్ళకి కాపాడుకోవడానికి, వాళ్ళకి నెక్స్ట్ ఒక 6 నెలలు నడిపించుకోవడానికి వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ వైర్బిత్తలు ఉండాలన్నమాట. అదొకటి. మూడవది బంగ్లాదేశ్ మీద పొలిటికల్ ప్రెషర్ పెట్టడం. అది మన యూఎన్లో పెట్టి ఏం ఫైదా లేదు, కానీ యూఎన్లో కూడా మాట్లాడచ్చు. కానీ ప్రతి ఇంటర్నేషనల్ ఫోరంలో బంగ్లాదేశ్లో జరుగుతున్న అత్యాచారాల మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ, హ్యూమన్ రైట్స్ ట్రిబ్యునల్స్ కానీ వీళ్ళని గుంజి అక్కడ తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో నెతన్యాహు గారు గాజా మీద చేసిన దాడికి ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఒకటి ఉంది అక్కడ. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్, ఎవరు పట్టించుకోరు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. మళ్ళీ బట్ సింబాలిక్ అది. ఇటువైపు పుటిన్ యుక్రెయిన్ మీద దాడి చేశారని చెప్పి అక్కడ చాలా మందిని చంపేశారు రష్యన్ ఆర్మీ అని చెప్పి ఆయన వ్యతిరేకంగా కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో అరెస్ట్ వారెంట్ ఉంది. ఇదే అరెస్ట్ వారెంట్ మనం మొహమ్మద్ యూనిస్ మీద తీసుకొద్దాం. ఆయన రేపు ఉంటాడో లేదో తెలియదు, ఎలక్షన్ కాగానే ఆయన పారిపోతాడు అక్కడి నుంచి. ఓకే, బట్ ఇన్ ద మీన్ టైం ఒక సైకలాజికల్ ప్రెషర్గా బంగ్లాదేశ్ మీద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో తీసుకెళ్ళి అక్కడ మన లాయర్ని పంపించి, హరీష్ సాల్వే లాంటి వాళ్ళని పంపించి ఆర్గ్యూ చేసి వీ షుడ్ అష్యూన్ అరెస్ట్ వారెంట్ ఫర్ కిల్లింగ్ ఆఫ్ హిందూస్. ఇది ఒకటి. ఇంటర్నేషనల్ వార్ క్రైమ్ ట్రిబ్యునల్స్ ఇప్పుడు తీసుకురాలి, ఎందుకంటే వార్ పరిస్థితి లేదు ఇప్పుడు. అది కాకుండా మీరు అడిగిన ప్రశ్నకి లాస్ట్ రోహింగ్యాలు అయితే మయన్మార్ నుంచి వచ్చారు. సో వీ హ్యావ్ సపరేట్ కేటగిరీ వాళ్ళు. భారతదేశంలో ఉన్న ప్రతి బంగ్లాదేశ్ని ఐడెంటిఫై చేసి
స్పెషల్ డిటెన్షన్ క్యాంప్లో వేసేయాలి ఇప్పుడు అర్జెంటుగా ఫస్ట్. అదొక మెసేజ్ వెళ్తుంది బంగ్లాదేశ్కి, దట్ మీ వాళ్ళందరూ ఇక్కడ మా దగ్గర ఉన్నారు. నిన్ననే 19 మందిని మనం పుష్ చేసాం అక్రాస్ ద బార్డర్. బంగ్లాదేశ్ గార్డ్స్ యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళని. వీళ్ళని అస్సాంలో ట్రిబ్యునల్స్ డిటెక్ట్ చేసిన వాళ్ళని 19 మందిని మనం పుష్ చేసి బంగ్లాదేశ్ వైపు పంపించేసాం. ఇప్పుడు నేను చెప్తున్నాను కవిత గారు, మినిమం ఒక నా అంచనా ప్రకారం, ఐ మే బీ రాంగ్ బట్ ఐ మే బీ పార్షియలీ రైట్, ఒక 50 లక్షల నుంచి 1 కోటి మంది బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. దొంగ సర్టిఫికెట్లు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చిన దాని ప్రకారం కమ్యూనిస్ట్ వాళ్ళ నుంచి మమతా బెనర్జీ దాకా ఇది మొత్తం డిటెక్ట్ చేసి ఫారెన్సిక్గా చెక్ చేసి ఒక వార్ ఫుటింగ్లో ప్రతి స్టేట్లో ఒక స్పెషల్ సెంట్రల్ టీమ్ని పెట్టి వీళ్ళని ఐడెంటిఫై చేసి డిటెన్షన్ క్యాంప్, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు డిటెన్షన్ క్యాంప్ పెట్టరు, షీ వోంట్ అగ్రీ టు ఇట్, నో ప్రాబ్లం, వాళ్ళు తీసుకెళ్ళి అస్సాంలో క్యాంప్లో పెట్టేస్తాం, ఒక స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో తీసుకెళ్ళి అందరిని అక్కడ ఆ క్యాంప్లో పడేస్తాం. వీళ్ళందరినీ డిటెక్ట్ చేసి ఇక్కడ నుంచి పంపించాల్సింది. మీరు ఒకసారి రౌండప్ మొదలు పెట్టారనుకోండి, బంగ్లాదేశ్లో మళ్ళీ వాళ్ళు తెలిసిపోతుంది, వాళ్ళు దట్ వీ మీన్ బిజినెస్. హిందువుల్ని మీరు కాపాడుకోకపోతే మా దగ్గర, మేము హత్య చేస్తామని చెప్పట్లేదు కానీ మా దగ్గర వీళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోండి అని చెప్పచ్చు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో చాలా కేర్ఫుల్గా ఆడాల్సి వస్తుంది, ఎందుకంటే కొంచెం అక్కడిక్కడ చేస్తే మన మీద అదే ఆరోపణలు వస్తాయి, దట్ మనం కూడా చంపేసాం వీళ్ళని. యాజ్ ఇట్ ఈస్ మనకు తెలిసిందే, యూపీలో లేకుంటే బీహార్లో లేకుంటే రాజస్థాన్లో ఏదో చిన్న ఘటన జరిగితే చాలు, ఆవుని తీసుకుపోతున్న మనిషిని ఎవరిని పట్టుకుని చంపేశారంటే ఫినిష్. అది పెద్ద మన సెక్యులర్ మీడియాలో పెద్ద న్యూస్ అయిపోతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో అల్ జజీరా కానీ బీబీసీ కానీ వీళ్ళందరూ కవర్ చేస్తారు దాన్ని. కానీ ఇప్పుడు జరిగిన ఈ హిందూ దీపుని చంపిన దాంట్లో ఒక్క ఇంటర్నేషనల్ మీడియా కూడా దాని గురించి మాట్లాడలేదు. మన దగ్గర ఉన్న సోకాల్డ్ సెక్యులర్ మీడియా దాని గురించి మాట్లాడలేదు. ట్వీట్ చేస్తున్న చాలామంది ఉన్న రాహుల్ గాంధీ నుంచి ప్రియాంక వాద్రా, వీళ్ళెవ్వరు దాని గురించి మాట్లాడలేదు. దీపు షుడ్ బికమ్ ఎ ఎగ్జాంపుల్. మన చాలామంది మన ఫేస్బుక్లో అక్కడిక్కడ క్యారీ చేస్తున్నాం ఆయన ఫోటో, కానీ ఆయన ఫోటో తీసుకొని వీ షుడ్ మేక్ ఇట్ అన్ ఇంటర్నేషనల్. గాజాలో వీళ్ళు ఎట్లా చేశారు, ఆల్ ఐజ్ ఆన్ గాజా, ఇట్ షుడ్ బి ఆల్ ఐజ్ ఆన్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. ఇది మనం చేయాల్సింది, అండ్ దిస్ షుడ్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ. ఇండియా వైపు నుంచి డిప్లొమాటిక్ ప్రెషర్ పెట్టడం, ఇండియా వైపు నుంచి పొలిటికల్ ప్రెషర్ పెట్టడం, ఇండియా వైపు నుంచి మిలిటరీ ప్రెషర్ పెట్టడం. మిలిటరీ ప్రెషర్ ఎట్లా అంటే, మనం బే ఆఫ్ బెంగాల్లో మన షిప్స్ని దింపాల్సింది, ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మనం బే ఆఫ్ బెంగాల్ పెట్టుకుందాం. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఏదైనా షిప్ ఉంటే, ఆయుధాలు తీసుకొస్తున్న షిప్ ఉంటే దాన్ని ఆపాలి. మనం లీగలీ ఆపలేం, కానీ ఏదైనా చిన్న చిన్న గేమ్లు ఆడొచ్చు వాళ్ళతో. యూ కెన్ ఆల్వేస్ రిఫ్యూజ్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, అక్కడ ఏదైనా చిన్న చిన్న పనులు చేయొచ్చు, సబ్మెరీన్ తీసుకొచ్చి కొంచెం ధమ్కి ఇవ్వచ్చు వాళ్ళని. కానీ చేయాల్సింది ఇది, బట్ దే కెన్ బ్రింగ్ ఇట్ త్రూ అన్ ఎయిర్క్రాఫ్ట్. వాళ్ళు మన షిప్ కాకుండా వాళ్ళు ప్లేన్లో తీసుకొస్తారు పాకిస్తాన్ వైపు. ప్రతి దాన్ని మనం అడ్డుకోవాల్సింది, ఒక గేమ్ ఆఫ్ చెస్ లాగా. ఒక మూవ్ వాళ్ళు చేస్తే మనం కూడా ఒక మూవ్ చేయాల్సి, కౌంటర్ మూవ్ చేయాలి ఇక్కడ. ఇది చేస్తే కవిత గారు డెఫినెట్గా వచ్చే ఒక నెల లోపల యూనిస్ మీద చాలా పెద్ద ప్రెషర్ రాబోతుంది. అండ్ డెఫినెట్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చే ప్రతి మెడికల్ వీసాని డినై చేయాలి మనం. సరే, హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్, పాపం చిన్న పాప, హార్ట్ ప్రాబ్లం, సారీ మీరు హైదీని సింగపూర్ పంపించారు కదా, మెడికల్ అంబులెన్స్ పెట్టి కోట్లు ఖర్చు చేసి, వీళ్ళని కూడా సింగపూర్ పంపించండి. లేకుండా మీకు ఉన్నారు కదా మిడిల్ ఈస్ట్లో చాలామంది ఇస్లామిక్ కంట్రీస్, అక్కడ పంపించండి ఆపరేషన్. భారతదేశంకి ఎందుకు వస్తున్నారు? ప్లీజ్ టేక్ దమ్ దేర్. వీ విల్ నాట్ టేక్ ఎనీ వీసా. చిటగాంగ్లో యాసిటీస్ బంద్ చేసేసాం మన ఎంబసీ అక్కడ. మిగతా కూడా వీసా ఫ్రమ్ బంగ్లాదేశ్ జీరో, కంప్లీట్గా బంద్ చేసి పడేసేయాలి. దే షుడ్ బి నో మోర్ వీసా టు ఎనీ బంగ్లాదేశీ టు ఇండియా. ఉన్నోళ్ళని నేను చెప్పాను చూడండి, ఉన్నోళ్ళు అందరూ పంపించాలి. భారతదేశంలో లీగల్గా ఉంటున్న బంగ్లాదేశీలను కూడా వీ షుడ్ సెండ్ దమ్ బ్యాక్ టు బంగ్లాదేశ్. సో అట్లాంటి ఇప్పుడు క్రైసిస్ అనేది వస్తుంది. మనం మన దగ్గరికి వచ్చిన వాళ్ళని పంపించేస్తున్నాము. ఎవరైతే పొలిటికల్ గా వచ్చారో వాళ్ళని మనం కాపాడుకుంటున్నాం, చాలా ప్రొటెక్టెడ్ గా, చాలా సెక్యూర్డ్ గా. జస్ట్ లైక్ షేక్ హసీనా తను ఇచ్చేటువంటి చెప్తున్నటువంటి మాట కూడా, బంగ్లాదేశ్ శ్రేయస్సు కోరుకుంటుంది, భారతదేశం ఎప్పటికైనా ముడిపడి ఉంటుంది శ్రేయస్సుతో అనేది. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మీరేమో అక్కడున్నటువంటి మైనారిటీలు, హిందువుల్ని మనం తీసుకురావాలి అంటారు. దెన్ వాట్ అబౌట్ ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీల మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయి, వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి, లేకుంటే లించింగ్ అనేది, మాబ్ లించింగ్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకు ఉంటాయి కదా ఒక హక్కు అనేవి ఉంటాయి, వాటినేమో మీరు పట్టించుకోవట్లేరు. కాకుంటే ఇంకెక్కడో పక్క దేశంలో జరుగుతున్న వాటి గురించేమో మనం ఎందుకు ఆలోచించాలి అనే వాదన. భారతదేశంలో జరుగుతున్న ప్రతి లించింగ్, సోకాల్డ్ లించింగ్ లేకుంటే సోకాల్డ్ మైనారిటీ అటాక్స్ని ఒక సిస్టమ్ ఉంది మన దగ్గర, ఒక లీగల్ సిస్టమ్ ఉంది. ముందు ఐపీసీ అంటుండే, ఇప్పుడు బిఎన్ఎస్ అంటారు దాన్ని. మీరు చూసుంటారు ప్రతి కేసులో. కానీ పల్గార్ సాధుస్ని చంపినప్పుడు అక్కడ ఏం చెప్పలేదే, ఎవరు దాని గురించి మాట్లాడలేదు. హిందువుల మీద అత్యాచారాలు జరిగితే ఎవరు దాని గురించి ట్వీట్ చేయరు, మాట్లాడరు. కానీ ఒక అఖ్లాక్ మీద జరిగిన అత్యాచారాలు కానీ ఇమ్మీడియట్గా ఇంటర్నేషనల్ మీడియా లెవెల్లో అది ఒక పెద్ద అటెన్షన్ సీకర్గా వచ్చేస్తుంది.
డెఫినెట్గా ప్రతి హ్యూమన్ లైఫ్ ఇస్ వాల్యుబుల్, దాంట్లో డౌటే లేదు. కానీ వన్ వే ట్రాఫిక్ ఉండకూడదు. దే షుడ్ బి ట్రాఫిక్ బోత్ వేస్. ఇది బంగ్లాదేశ్లో ఒకటి జరుగుతుంటే ఎవరు మాట్లాడలేదే. అల్ జజీరా కానీ, బీబీసీ కానీ, మిగతా సో కాల్డ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ మన వైపు ఎందుకు వస్తున్నారు అందరూ? ఇక్కడున్న ప్రింట్ కానీ, స్క్రాల్ కానీ, క్వింట్ కానీ, లెఫ్టిస్ట్ మీడియాలు అందరూ ఉన్నారు. మొత్తం ఎంత రాస్తారు, పెద్ద పెద్ద రాస్తారు. అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు ట్వీట్ చేస్తారు. ఇది టూ వే ట్రాఫిక్. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మీరు ఆలోచించండి. గాజా ప్రెషర్ ఎంత తట్టుకున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. వాళ్ళ మీద ఎంత ఆరోపణలు చేశారు. అక్కడ తీసుకెళ్లారు, ఇక్కడ తీసుకెళ్లారు. ఇంటర్నేషనల్ మీడియాలో కండమ్నేషన్ డైలీ, మీరు ఇంతమంది మహిళలు చంపుతున్నారు, పిల్లలు చంపుతున్నారు అని చెప్పి. ఇజ్రాయెల్ డింట్ బాదర్. వాళ్ళకి అసలు మీరు ఏం కావాలని చేసుకోని చెప్పారు వాళ్ళు. ఇది కూడా అంతే. వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ వీ షుడ్ స్టాండ్ అప్ టు దట్ ప్రెషర్ అన్నమాట. వాళ్ళు ఏమైనా చేసుకోనండి, వీ విల్ నాట్ అలౌ. భారతదేశం మన దగ్గర ఉన్న రైట్స్ మనం కాపాడుకోవాలి. మన ప్రజలు అక్కడ ఉన్న హిందువుల్ని, దానికోసం సిఏఏ తీసుకొచ్చినప్పుడు ఎందుకు వ్యతిరేకించారు కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ముస్లిం లీగ్ వాళ్ళు, ఓబీసీ లాంటి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారంటే అక్కడున్న హిందువులు అక్కడ జావనియండి అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఇక్కడ తీసుకురాకూడదు, ముస్లిం తీసుకురావాలంటే అక్కడ. అరే మనం వాళ్ళకి దేశం ఇచ్చారా నాయన? ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసుకురావాలని వాళ్ళని ఇక్కడ. అక్కడున్న హిందూ, జైన్స్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, పార్సీస్ వీళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని ఇక్కడ మనం భారతదేశం తీసుకొచ్చి వీ విల్ గివ్ దమ్ సిటిజన్షిప్. కానీ అది ఇమ్మీడియట్గా ఉండాలి. కోర్స్ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఉండాలి దానికి. అదంతా అయిన తర్వాత సిటిజన్షిప్ ఇచ్చి నేను చెప్పిన సిరీస్ ఆఫ్ స్టెప్స్, ఎడ్యుకేషన్ నుంచి ఫైనాన్స్ కానీ మిగతా అన్ని ఇల్లు ఇవ్వడం అంతా చేయాల్సి వస్తుంది. మనం ఒక ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఎందుకంటే హిందూ నేషన్ అని చెప్పుకున్న భారతదేశం, ఆర్ఎస్ఎస్ సర్చింగ్ చాలా నిన్న కూడా చెప్పారు, దానికి రెజల్యూషన్ అక్కర్లేదు, వీఆర్ ఆల్రెడీ హిందూ నేషన్ అని చెప్పేసి. చాలా మటుకు మన రెఫరెన్సెస్లో దాన్ని మాట్లాడుతుంది. హిందూ అనగానే ఇట్ ఈస్ నాట్ హిందూ రిలీజియన్ బై ఇట్స్, హిందూ వే ఆఫ్ లైఫ్. జస్టిస్ వెంకటచలయ్య ఒక జడ్జ్మెంట్లో చెప్పారు సుప్రీంకోర్టులో, హిందుత్వ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూ అన్నమాట. ఎనీవే దట్స్ అ సపరేట్ డిబేట్ అన్నమాట. కనుక ఇస్లామిక్ నేషన్ని అలాగ తయారు చేస్తున్నారు బంగ్లాదేశ్లో. అండ్ డెఫినెట్లీ మీరు చూడండి కవిత గారు, దీన్ని యాక్చువల్లీ ట్యాకిల్ చేయకపోతే ఇంకొక 6 నెలల్లో, సంవత్సరం లోపల ఇంకొక పాకిస్తాన్గా తయారవుతారు. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతారు బంగ్లాదేశ్. బంగ్లా ఐడెంటిటీ అనేది ఉండదు. ఇట్ విల్ బి అ టేక్ ఓవర్ బై పాకిస్తాన్ పంజాబీస్ అండ్ వాళ్ళు బంగ్లాదేశ్ని నడిపిస్తారు. ఇక్కడ నుంచి యూనిస్ని తీసుకుని పక్కన పడేస్తారు వాళ్ళు. అక్కడున్న లోకల్ పొలిటికల్ లీడర్స్ని టైఅప్ చేసుకొని దే విల్ మేక్ బంగ్లాదేశ్ అనదర్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తామని చెప్పి చాలామంది అక్కడ దాని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో దాట్ విల్ బికమ్ ఎ రియాలిటీ. సో మనమే కేవలం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందా? భారతదేశమే రెస్పాండ్ అవ్వాలి. దెన్ వాట్ అబౌట్ అదర్ కంట్రీస్? అవన్నీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వాళ్ళు చేయరు. క్రిస్టియన్ కంట్రీ అంటే సుడాన్లో క్రిస్టియన్, నైజీరియాలో క్రిస్టియన్స్ మీద బాంబింగ్ చేయగానే ట్రంప్ ఏమో బాంబింగ్ ఆర్డర్ చేసిండు అక్కడ టెర్రరిస్ట్ గ్రూప్ వ్యతిరేకంగా. అదే మనం బంగ్లాదేశ్ వ్యతిరేకంగా చేస్తే అప్పుడు అన్ని హ్యూమన్ రైట్స్, అది ఇది పుకార్, యూనియన్ రెజల్యూషన్ అన్నీ వచ్చేస్తారు. అంటే ఆయన ప్రపంచ పోలీస్, ఆయన ట్రంప్, ఆయన ఏం కావాలంటే చేసుకుంటారు. అక్కడ స్పెసిఫిక్ క్రిస్టియన్స్ గ్రూప్ మీద దాడి చేస్తున్నారని చెప్పి సుడాన్ కానివ్వండి, మన సిరియాలో కూడా చూసాం మనం. అది కాకుండా నైజీరియాలో నడుస్తుంది అత్యాచారాల మీద. డెఫినెట్ ఈజ్ బాంబింగ్. ఆయన అంటున్నారు ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మై రైట్ టు డూ ఇట్. ఎందుకంటే క్రిస్టియన్స్ని కాపాడుకోవాల్సింది మేమే. అక్కడ హిందువుల సంగతి ఏంటండి? బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరు కాపాడుకుంటారు? వాళ్ళని కాపాడుకోవాల్సింది మనమే. సో మన వెళ్ళి అక్కడ బాంబులు ఏమని చెప్పట్లేదు, కానీ ఇండైరెక్ట్గా ఉన్న నేను చెప్పినట్టు డిప్లొమాటిక్ కానీ, ఫైనాన్షియల్ కానీ మిగతా రెస్ట్రిక్షన్స్ పెట్టి బంగ్లాదేశ్ని కంప్లీట్గా థ్రాటిల్ చేసి పడేసేయాలి. దే షుడ్ అండర్స్టాండ్ ఎవరితో ఆడుకుంటున్నారు వాళ్ళని చెప్పేసి. దట్ వీఆర్ నాట్ అ స్మాల్ నేషన్, వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ, 2nd లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. అండ్ మనం ఏం కావాలంటే అది చేసుకుంటాం అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.